Okay, good morning, my dear friends. Welcome to today's session. Today we are going to discuss about the biogeochemical cycles or biological and geological and chemical cycles. మనకు జీవభూ రసాయన వలయాల్లో భాగంగా మనం చెప్పుకుంటున్నాం. నిన్న మనం కార్బన్ సైకిల్ మనం చెప్పుకున్నాం. కార్బన్ సైకిల్ విన్నారు కదమ్మా, మీరు వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టాను, మీరు చూసి ఉండొచ్చు. ఇస్ ఇట్ రైట్? మరి ఈ బయోజియోకెమికల్ సైకిల్లో భాగంగా మనం చెప్పుకుంటున్నాం కదా, ఇందులో మనము ఉన్నటువంటి అంశాలు, ఇందులో మనము ఏ అంశాలు చెప్పుకుంటామంటే కార్బన్ సైకిల్, ఫాస్ఫరస్ సైకిల్, అదేవిధంగా నైట్రోజన్ సైకిల్, వీటికి సంబంధించి మనం చెప్పుకుంటాం. ఓకే, అయితే ఇందులో ఈ బయోజియోకెమికల్ సైకిల్లో మనకు బయోటిక్ కాంపోనెంట్స్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్ అంటే జీవ నిర్జీవ కారకాలు రెండు కూడా ఇందులో పాల్గొంటాయి. సో బయోటిక్ మీన్స్ బయోస్పియర్, ఏబయోటిక్ మీన్స్ లిథోస్పియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్. ఓకే, దీస్ ఆర్ ద కంపార్ట్మెంట్స్ ఆఫ్ ది ఎర్త్. ఓకే, ఇవన్నీ కూడా ఇందులో ఈ బయోజియోకెమికల్ సైకిల్లో భాగంగా మనకి అనునిత్యం ఒకదాంతో ఒకటి ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏ సైకిల్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ చేంజ్ విచ్ కమ్స్ బ్యాక్ టు ది స్టార్టింగ్ పాయింట్ అండ్ విచ్ కెన్ బి రిపీటెడ్. ఇందులో మీరు చూడండి, వాతావరణం నుంచి ఎక్కడికి వస్తుంది, మనకి భూమి మీదకి వస్తుంది. ఓకే, దాన్ని మనం ఏమనుకున్నాము, ఎకోస్ఫియర్ అన్న. అక్కడికి వెళ్ళి ఎక్కడికి వస్తుంది, కొంత నీటి ఆవాసంకి వెళ్ళిపోతుంది, దాన్ని హైడ్రోస్ఫియర్ అన్నాం. కొంత భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత, వర్షం పడిన తర్వాత నీరు భూమిలోకి వెళ్ళిపోతుంది, లేదా జీవరాశులు కొన్ని భూమి యొక్క లోపలి పొరల్లో లేదా బండరాళ్లలో నిక్షిప్తం ఉంటాయి శిలాజాల రూపంలో, వీటిని మనం లిథోస్ఫియర్ అన్నాం. ఇవి ఈ జీవులన్నిటి కలిసి బయోస్ఫియర్ అన్నాం. ఇదంతా కూడా ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, మరి దీని డెఫినేషన్ ఎట్లా చెప్పుకోవచ్చు, బయోజియోకెమికల్ సైకిల్ యొక్క డెఫినేషన్ ఏంటి అని మనం చూసినప్పుడు, more or less circular pathways through which the chemical elements, including all the essential elements of the protoplasm, I will show. Protoplasm circulate in the biosphere from environment to organisms and back to the environment are known as the biogeochemical cycle. జీవభూ రసాయన వలయాలు ఏ విధంగా నిర్వచించవచ్చు అంటే, సాధారణంగా అన్ని రకాల వలయాకారంలో జరిగేటువంటి చక్రీయ మూలకాలు లేదా మూలకాల యొక్క చక్రీయ విధానంలో సజీవులు మరియు నిర్జీవులు వాటికి సంబంధించినటువంటి జీవ పదార్థము ఏమైతుంది, జీవుల నుంచి ఆవరణంలోకి, ఆవాసం నుంచి అంటే ఆవరణ వ్యవస్థలోకి, ఆవరణ వ్యవస్థ నుంచి మళ్ళీ జీవుల్లోకి, ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళడం, మళ్ళీ రావడం, తిరిగి ఈ విధంగా ఒక చక్రం రూపంలో, ఒక వలయ రూపంలో జరిగేటువంటి ఈ మొత్తం అంశాలను కలిపి మనము బయోజియోకెమికల్ సైకిల్, జీవభూ రసాయన వలయాలుగా మనం చెప్పుకుంటాం. దిస్ బయోజియోకెమికల్ సైకిల్ ఆల్వేస్ ఇన్వాల్వ్ హాట్ ఈక్విలిబ్రియం స్టేట్స్, ఏ బ్యాలెన్స్ ఇన్ ది సైక్లింగ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ బిట్వీన్ కంపార్ట్మెంట్స్. మనం ఈ కంపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఏంటి? బయోస్పియర్, లిథోస్పియర్, హైడ్రోస్పియర్, ఎకోస్పియర్, అట్మాస్ఫియర్లో ఇవన్నీ ఉన్నాయని చెప్పుకున్నాం. కాబట్టి ఈ కంపార్ట్మెంట్స్ యొక్క ఈక్విలిబ్రియం, బ్యాలెన్స్ అంటే సమతుల్యతను కాపాడంలో కూడా ఈ బయోజియోకెమికల్ సైకిల్స్ అనేటువంటివి అత్యంత ముఖ్య పాత్ర వహిస్తాయి. As a biochemical cycles describe the movements of substances on the entire globe, the study of these is inherently multidisciplinary. అంటే కాబట్టి మనం ఇందులో ఏమని చెప్పుకుంటాం, ఇది కేవలం ఒక ప్రాంతంలో జరిగేటువంటి ప్రక్రియ కాదు, ఇట్ ఈస్ ఎన్ ఎంటైర్ గ్లోబ్. ఈ భూ ప్రపంచంలో, ఈ భూమండల ఆవాసాలలో ఇది అనునిత్యం జరిగేటువంటి ప్రక్రియ. ఇది మానవుని చేతనో లేదా వ్యక్తుల చేతనో జరగడం ఉండదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూషన్ ప్రాసెస్. మరి ఇందులో సైక్లింగ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే, మినరల్ న్యూట్రియంట్స్ ఉంటాయా, ఇవి ఏ విధంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోకి జరుగుతాయి, ఏ న్యూట్రియంట్స్ ఉంటాయి, ముఖ్యంగా 6 రకాల ఎలిమెంట్స్ అనేటువంటివి అత్యంత ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. వీటిని మ్యాక్రో న్యూట్రియంట్స్ అని పిలుస్తాం. ఈ 6 మ్యాక్రో న్యూట్రియంట్స్ ఏంటిదంటే CHONP. ఓకే, ఇక్కడ CHO అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్. ఇక్కడ వీటిని మనము ఫాస్ఫరస్తో పాటు పొటాషియం కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవి అత్యంత ముఖ్యమైనటువంటి మూలకాల్లో భాగంగా చెప్పుకుంటాం. వీటితో పాటు ఇంకా ఇతర స్థూల మూలకాల కింద సల్ఫర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం చెప్పుకుంటాం. మరి ఇవే కాకుండా స్మాల్ అమౌంట్గా ఉండేటువంటి న్యూట్రియంట్స్ ఉన్నాయి, అవే బోరాన్, కాపర్, మాలిబ్డినం. ఇవన్నీ కూడా పోషక మూలకాల్లో భాగంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇందులో ఈ బయోజియోకెమికల్ సైకిల్లో భాగంగా మనకు వీటిని గ్యాసియస్ చెప్పుకుంటాం. గ్యాసియస్ సైకిల్ అంటే అర్థం ఏంటిది, ఇవి హైడ్రోస్ఫియర్ నుంచి, అట్మాస్ఫియర్ నుంచి బయోస్ఫియర్లోకి ఏ విధంగా ఇది వాయువుల రూపంలో
వాయు వలయాల రూపంలో జరుగుతాయి. ఏంటి ఏంటి అవి మూలకాలు? ద ఎలిమెంట్స్ రిలేటెడ్ టు నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్. These are the gaseous, you know, carbon is a gas, oxygen is a gas, nitrogen is a gaseous element. So these gaseous substances are gaseous elements which are moves towards the from atmosphere to biosphere, from biosphere, from producers to consumers and decomposers. Lastly, it will enter into the atmosphere. So this is a biological and biochemical, and it is a cyclic manner. And last one is the water cycle. So we can observe the hydrosphere. The water cycle is also we are observed. So water, vapor, and it is a vapor content, and water it will going to reach the glaciers, and even though the mountain Himalaya mountains, it will modified or turned into ice. So that is the solid state and liquid state and the vapor state. So these are the three states we are observed in the hydrosphere. And atmosphere, we are observed troposphere, stratosphere, mesosphere, thermosphere. We will discuss later elaborately. Okay, then the sedimentary cycles. So these are the gaseous cycles related to hydrogen, oxygen, nitrogen, carbon, and these are the sedimentary cycles. Avakshepa valayaluga manam cheppukuntam. These sedimentary cycles includes, they are phosphorus cycle, sulfur, iron, and calcium cycles. So these are related to sedimentary cycles. Okay, the sedimentary cycles vary from one element to another, but each cycle fundamentally of a solution phase and sediment phase. So these are in the process of, we are observed in the lithosphere. So these are related to lithosphere. But in previous slide, we are observed the gaseous cycles. They are related to hydrosphere and atmosphere. Hydrosphere and atmosphere. But the lithosphere is related to sedimentary cycles. They are phosphorus, సల్ఫర్, ఐరన్ అండ్ కాల్షియం. కాబట్టి ఈ శిలావరణానికి సంబంధించి మన భూమి యొక్క లోపలి పొరల్లో కండరాల రూపంలో లోపల ఉండేటువంటి నిక్షేపమైనటువంటి ఖనిజ మూలకాలు ఫాస్ఫరస్, సల్ఫర్, ఐరన్, కాల్షియం. అంటే ఫాస్ఫరస్ వలయము, సల్ఫర్ వలయము, ఐరన్ వలయము. ఐరన్ అంటే ఇనుము. కాల్షియం సైకిల్, కాల్షియం వలయాన్ని మనం చూడవచ్చు. Then nitrogen cycle. So this is the most important cycle. Regarding of the related to another cycles, in the atmosphere, the largest amount, the highest amount of the gas, that is nitrogen. How much percent we are absorbed in the atmosphere of the nitrogen gas? Anybody can tell? వాతావరణంలో ఉండేటువంటి నత్రజని శాతం ఎంత? ఎవరైనా చెప్పండి మిత్రమా. 78. Very good. 78, more than 78% of the nitrogen gas present in the atmosphere. This is the highest amount of the gas present entire the all gases. అన్ని రకాల వాయువులలో కంటే కూడా అత్యధిక మొత్తంలో ఉండేటువంటి వాయువు ఏదైనా ఉందంటే అది నైట్రోజన్, నత్రజని. ఇది ద్వి అణుక రూపంలో ఉంటుంది, ఇది అణురూపంలో ఉంటుంది, ఇది మొక్కలకు వినియోగపడనటువంటి స్థితిలో ఉంటుంది. వాతావరణంలో అత్యధికంగా ఉండేటువంటి వాయువు నత్రజని. దీని తర్వాత రెండవ వాయువు ఏంటిది? వాతావరణంలో దీని తర్వాత ఉండేటువంటి రెండవ వాయువు ఏంటిది? చూడండి, వాతావరణంలో ఫస్ట్ ఉండేటువంటిది ఏంటిది? నైట్రోజన్. ఎంత? 78% ఉంటుంది. తర్వాత దీని తర్వాత ఉండేటువంటి వాయువు ఏంటిది? ఆక్సిజన్. ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 21% ఉంటుంది. 21%. దీని తర్వాత ఉండేటువంటిది ఏంటిది? CO2. ఎంత ఉంటుంది? 0.03% ఉంటుంది. సో ద atmosphere contain the highest amount of the gas, that is the nitrogen, 78%. The second level, the second highest amount of the gas present in the atmosphere, that is oxygen. Okay, oxygen 21% present in the atmosphere. Then afterwards, the CO2, carbon dioxide, is present in the atmosphere, that is 0.03%. Are you able to follow my class? Amma, అర్థమవుతుందా? వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు నైట్రోజన్, అది 78% ఉంటుంది. దాని తర్వాత ఆక్సిజన్ 21% ఉంటుంది. దాని తర్వాత ఏముంటుంది? కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఉంటుంది. ఓకే, దెన్ ది నైట్రోజన్ హ్యాస్ లిమిటెడ్ అవైలబిలిటీ ఫర్ బయలాజికల్ యూజ్ అండ్ దిస్ ఫార్మ్ ఇస్ రిలేటివ్లీ నాన్ రియాక్టివ్ అండ్ అన్యూజబుల్ బై ప్లాంట్స్. మరి వాతావరణంలో 78% ఉంటుంది కదా, దిస్ 78% ఆఫ్ ది నైట్రోజన్ ఇస్ అనేబుల్ టు యూటిలైజ్ బై దిస్ ఫామ్. ఈ అణునత్రజని రూపంలో ఉండేటువంటి నత్రజనిని మొక్కలు వినియోగించుకోలేవు మిత్రమా. మరి వినియోగించుకుంటా, ఎలా వినియోగించుకుంటా?
The nitrogen availability can affect the rate of key ecosystem process, including primary production and decomposition. మరి ఎప్పుడైతే ఈ నత్రజని మొక్కలు ఏ విధంగా వినియోగించుకుంటాయి, the plants can be utilized of this nitrogen of the ions of the nitrogen like nitrates, nitrites, and ammonium ions. So these are the usable forms of the nitrogen, which are only conversion of the nitrogen. The molecular nitrogen is going to conversion by the decomposers like bacteria and also the blue-green alga. These are able to modify or the exchange of the structure of the nitrogen, molecular structure. The nitrogen cycle is the process by which nitrogen is converted between various chemical forms. So this transformation can be carried out through both biological and physical process. మరి నత్రజని వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని ఏ విధంగా స్థాపన చేస్తాయి, ఏ విధంగా ఈ నత్రజని వలయం ద్వారా భూమిని చేరుతుంది అని మనం చూసినట్లయితే సాధారణంగా వాతావరణంలో ఉండేటువంటి నైట్రోజన్ అణునత్రజని రూపంలో ఉంటుంది. So that is a molecular nitrogen. ద్వి అణుక నత్రజని. ఎందుకు మొక్కలు ద్వి అణుక నత్రజని మొక్కలు వినియోగించుకోలేవు? Why the molecular nitrogen is not able to utilized by plants? Why? Because this is the molecular state of the nitrogen. In between two nitrogen atoms, 3 hydrogen bonds are present. These are the covalent bonds. ఇందులో ఉండేటువంటి 3 హైడ్రోజన్ బంధాలైనటువంటి సంయోజనీయ బంధాలు కలిగి ఉండి చాలా దృఢంగా బంధించబడి ఉంటాయి. ఇలా అనురూపంలో ఉండేటువంటి నత్రజని మొక్కలు వినియోగించుకోలేవు. వాటికి సంబంధించి ఏ రూపంలో వినియోగించుకుంటాయి? So these chemicals including organic nitrogen means ammonium, nitrate, and nitrous oxide, nitric oxide are inorganic nitrogen gas. So these are the other forms of the nitrogen. So in these forms, the plants able to utilized by nitrites, nitrates, and ammonia. So these are the usable forms of the nitrogen. Among these chemical forms of the nitrogen, only nitrites, nitrates, and ammonia. So these are the 3 forms are usable forms of the nitrogen ions, which are utilized by plants. So the higher plants, all plants cannot utilize the nitrogen molecular state, but the ions of the nitrogen or chemical forms of the nitrogen like nitrites, nitrates, and ammonia is only suitable for the usable forms of the nitrogen. సాధారణంగా మొక్కలు అణునత్రజని వినియోగించుకోలేవు. మరి ఏ రూపంలో ఉన్న నత్రజని వినియోగించుకుంటాయి? అమోనియం, నైట్రేట్ల రూపంలో ఉండేటువంటి నత్రజని మాత్రమే మొక్కలు వినియోగించుకుంటాయి. అర్థమవుతుందమ్మా? అమ్మా అఖిల మీరు క్లాస్ then my dear friends, here then organic nitrogen may be in the form of a living organism, humus, or in the intermediate product of organic matter decomposition. సాధారణంగా ఇవి విచ్ఛిన్న ప్రక్రియ ద్వారా విచ్ఛిన్న కారణ ద్వారా నేలలో వినియోగపడేటువంటి రూపంలో మార్చబడతాయి. The process of nitrogen cycle transform nitrogen from the one form to another. These process are carried by microbes. ఇవి సాధారణంగా సూక్ష్మ జీవులు మాత్రమే ఇవన్నీ చేయగలుగుతాయి. మరి దీనికి సంబంధించి మనం చూసినప్పుడైతే ఈ నత్రజని వలయంలో ఉండేటువంటి దశలు ఏంటి? వాట్ ఆర్ ద స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ది నైట్రోజన్ సైకిల్? నత్రజని వలయంలో ఉండేటువంటి దశలు మనం చూసినట్లయితే ద స్టేజెస్ ఆఫ్ ది నైట్రోజన్ సైకిల్, ద స్టెప్స్ ఆఫ్ ది నైట్రోజన్ సైకిల్ ఆర్ number 1 nitrogen fixation. In this nitrogen fixation, the molecular nitrogen is going to fixed by ammonia or ammonium ion and nitrates. Then nitrification. రెండవ దశ ఏంటిది? నత్రీకరణ, nitrification. The third step is assimilation, అంటే స్వాంగీకరణ, incorporation of ammonia and NO3 minus nitrates into biological tissues. So that is assimilation. మూడవది ఏమన్నాం? స్వాంగీకరణం. The ammonification, అమ్మోనీకరణ. నాలుగోది ఏంటిది? అమ్మోనీకరణ, ఆర్గానిక్ నైట్రోజన్ కాంపౌండ్ ఇంటూ అమ్మోనియా. ఇవి రసాయన అంటే ఆర్గానిక్ అంటే సేంద్రియ నైట్రోజన్ అమ్మోనియాగా మార్చబడుతుంది, అమ్మోనిఫికేషన్. అండ్ డీనైట్రిఫికేషన్ అంటే వినత్రీకరణ. దీస్ ఆర్ ద స్టెప్స్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ది నైట్రోజన్ సైకిల్. నత్రజని వలయంలో ఉండేటువంటి దశలు ఏంటి అమ్మా? ఒక్కొక్కరు చెప్పండి, ఎవరైనా ఒకరు చెప్పండి ఫాస్ట్ గా. వాట్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ ది నైట్రోజన్ సైకిల్? కమ్ ఆన్. Nitrogen fixation, nitrification, assimilation, ammonification, denitrification. Very good. These are the steps involving the nitrogen cycle.
Now the first one is the nitrogen fixation. నత్రజని స్థాపన. నత్రజని స్థాపన అనేటువంటి సాధారణంగా రెండు రకాల జరుగుతుంది. జీవ నత్రజని అంటే జీవుల చేత నత్రజని స్థాపన జరుగుతుంది, లేదా జీవులతో సంబంధం లేకుండా వాతావరణంలో ఉండేటువంటి భౌతికమైనటువంటి ప్రక్రియ ద్వారా లేదా భౌతిక రసాయన ప్రక్రియ ద్వారా కూడా నత్రజని స్థాపన జరుగుతుంది. మరి ఇందులో ఈ స్లైడ్ లో మనం చూసినట్లయితే జీవ నత్రజని స్థాపన, దీన్ని మనం డైఅజోట్రోప్స్ అంటాం. So whether the microbes are involved in the fixation of the nitrogen from the atmosphere, we can call as biological nitrogen fixation. In this biological nitrogen fixation, again we are classified into two types: symbiotic nitrogen fixation and asymbiotic nitrogen fixation. In the symbiotic nitrogen fixation, we are observed in the slide, nitrogen root nodules, Fabaceae members of the roots we are observed in the nodules. Okay, the globular structure present on the root system, we can call as root nodules by the bacteria. Rhizobium leguminosarum bacteria is responsible for the production of these root nodules among the plants related to Fabaceae members. Okay, then today we are observed the other process, the majority of the nitrogen fixation by the biological nitrogen fixation, that is the symbiotic and asymbiotic. Asymbiotic nitrogen fixation related to that is Azotobacter and Clostridium and some other Azospirillum. So these are the bacteria, they are not related to symbiotic bacteria. Okay, Azospirillum. Okay, then the Rhizobium related to the symbiotic bacteria, symbiotic nitrogen fixation. And today about 30% of the total fixed nitrogen produced industrially used the Haber-Bosch method or Haber-Bosch process. అంటే రసాయన శాలల్లో సాధారణంగా హేబర్ ప్రక్రియ తయారు చేయడం జరుగుతుంది. ఇది సాధారణంగా 30% వరకు నత్రజని స్థాపన చేయడం జరుగుతుంది. అంటే బయటకు మనకు యూరియా, ఎన్పీకే అనేటువంటి యూరియా బ్యాగులు ఉంటాయి కదా, యూరియా బస్తాలు, ఈ యూరియా బస్తాలు వచ్చేటువంటిది ఈ హేబర్-బాష్ పద్ధతి ద్వారా తయారైనటువంటి నైట్రోజన్ అమోనియా మాత్రమే. ఓకేనా, హేబర్-బాష్ పద్ధతి ద్వారా తయారైనటువంటి అమోనియా మాత్రమే దీనికి ఎగ్జాంపుల్ గా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. Okay, then what about the biological nitrogen fixation? In this biological nitrogen fixation, we are observed in the slide. Okay, ఇక్కడ ఏమని చెప్తామంటే ఇక్కడ నైట్రోజన్ అదేవిధంగా 8 ప్రోటాన్లు 8 ఎలక్ట్రాన్లు 16 ఏటీపీలు అవసరం అవుతాయి. జీవనత్రజని స్థాపన చేసేటువంటి పరిస్థితుల్లో మనకు నైట్రోజనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇందులో 8 ప్రోటాన్లు 8 ఎలక్ట్రాన్లు 16 ఏటీపీలు అనేటువంటివి తోడ్పడతాయి. 8 ప్రోటాన్లు 8 ఎలక్ట్రాన్లు 16 ఏటీపీలను వినియోగించుకొని నత్రజని ద్విఅణుక రూపంలో ఉండేటువంటి నైట్రోజన్ దేనిగా మారుతుంది? అమోనియాగా మారుతుంది. ఇది అంటే unusable form to usable form. It is converted into unusable form to usable form and which release to protons and hydrogen and ADPs with the presence of the nitrogenase enzyme in the biological nitrogen fixation. So in this nitrogen fixation, nitrification, the next step is the nitrification. The conversion of the ammonia into nitrates is performed primarily by soil living bacteria or other nitrifying bacteria. They are nitrosomonas bacteria. ఈ నత్రీకరణ అనేటువంటి ప్రక్రియ నైట్రోసోమోనాస్ అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా ఏం జరుగుతుంది? వాతావరణంలో సాధారణంగా మొక్కల్లో మనకి ఇది నైట్రోబాక్టర్ అండ్ నైట్రోసోమోనాస్ అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా 2 దశల్లో అమోనియా అనేటువంటిది నైట్రేట్లు మరియు నైట్రేట్లుగా మార్చబడుతుంది. అమోనియా దేనిగా మార్చబడుతుంది? నైట్రేట్లు మరియు నైట్రేట్లుగా మార్చబడే ఉంటుంది. దీన్ని మనం నత్రీకరణ అని పిలుస్తాం. సో నైట్రిఫికేషన్ అని పిలుస్తాం. ఓకే, నైట్రిఫికేషన్ ఇది ఒక ఆక్సీకరణ అనేటువంటి ప్రక్రియ. ఇందులో ఆక్సిజన్ వినియోగించబడుతుంది. నైట్రోసోమోనాస్ అనేటువంటి ద్వారా మనకు నైట్రేట్లు, నైట్రోబాక్టర్ ద్వారా నైట్రేట్ల నుంచి నైట్రేట్లు ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఇది 2 దశలతో కూడి ఉండేటువంటి ప్రక్రియ. మరి అసిమిలేషన్, స్వాంగీకరణ అంటే ఈ స్వాంగీకరణను మనం గమనించి చూసినట్లయితే ఇందులో మనకు సాధారణంగా అమైనో ఆసిడ్స్ by the use of the roots, they are amino acids, nitrate ions or ammonium ions. మొక్కలు భూమిలో వేళ్ళ ద్వారా భూమిలో కరిగి ఉండేటువంటి స్థితిలో ఉండేటువంటి నైట్రేట్లు కానీ లేదా వివిధ రకాల మూలకాల రూపంలో ఉండేటువంటి వాటి యొక్క అయాన్ల రూపంలో మొక్కలు వేళ్ళ ద్వారా శోషించడాన్ని మనం ఇక్కడ ఏమంటాం? మొక్కల్లోకి చేరడాన్ని మనం ఏమంటాం? అసిమిలేషన్ అంటాం లేదా స్వాంగీకరణ అని పిలుస్తాం.
So plants can absorb nitrates or ammonium from the via their root hairs. If nitrates is absorbed, it is first reduced to nitrates ions and then ammonia ions for incorporated into ammonia acids or amino acids and nucleic acid and chlorophylls. సాధారణంగా భూమిలో ఉండేటువంటి ఈ ఏదైతే ఈ అమోనియా ఉందో ఇది వివిధ రూపాల్లోకి మార్చబడుతుంది. ఎప్పుడైతే ఈ నైట్రేట్స్ అనేటువంటిది అమోనియా రూపంలో కానీ మార్చబడి మొక్కల లోపల అమైనో ఆమ్లాల తయారీలో కానీ లేదా కేంద్రకామ్లాల తయారీలో కానీ లేదా పత్రహరితాల తయారీలో కానీ ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఏమంటాం? స్వాంగీకరణం అని పిలుస్తాం, లేదా అసిమిలేషన్ లేదా అసిమిలేటరీ పవర్ పిలుస్తాం. అసిమిలేషన్ స్వాంగీకరణం అని పిలుస్తాం. ఈ స్వాంగీకరణలో భూమిలో నుంచి నైట్రైట్లు కానీ అమోనియా కానీ మొక్కల్లోకి చేరి అమైనో తయారీలో కానీ కేంద్రకామ్లాల తయారీలో కానీ పత్రహరితాల తయారీలో కానీ తోడ్పడినట్లయితే దీన్ని మనం ఏమని పిలుస్తాం? అసిమిలేషన్ అని పిలుస్తాం. స్వాంగీకరణ అని పిలుస్తాం. In plants that have a symbiotic relationship with rhizobia, some nitrogen is assimilated in ammonia ions directly from the nodules. మరి నెక్స్ట్ ఉన్నటువంటి దశ అమోనిఫికేషన్, అమోనీకరణ. అమోనీకరణ ఏం కావాలి? అమోనియం తయారు కావాలి. ఎక్కడి నుంచి తయారు కావాలి? ద్వి అనుక నత్రజన్ నుంచి, నైట్రోజన్ నుంచి అమోనియా తయారు కావాలి. When plants or animals dies or animals expels waste in initial forms of the nitrogen is organic. సాధారణంగా ఈ బ్యాక్టీరియా కానీ అంటే బ్యాక్టీరియాలు కానీ శిలీంధ్రాలు కానీ మొక్కలు లేదా జంతువులు చనిపోయిన తర్వాత వాటి యొక్క దేహంలో ఉండేటువంటి సంక్లిష్ట పదార్థాలు, అమైనో ఆమ్లాలు కావచ్చు, ప్రోటీన్లు కావచ్చు, లేదా ఇతర పదార్థాలను ఖనిజీకరణ పద్ధతి ద్వారా, అమోనిఫికేషన్ అనే పద్ధతి ద్వారా ఏం చేస్తుంది? అమోనిఫికేషన్ మనం ఏమని పిలుస్తాం? ఖనిజీకరణ పిలుస్తాం, మినరలైజేషన్ అని పిలుస్తాం. అంటే మొక్కలు లేదా జంతువులు చనిపోయిన తర్వాత when the plants and animals bodies going dead and decaying, చనిపోయి కుళ్ళుతున్నప్పుడు అందులో ఉండేటువంటి సంక్లిష్ట పదార్థాలు ఈ పూతికాహార బ్యాక్టీరియాల ద్వారా కానీ శిలీంధ్రాల ద్వారా కానీ విచ్ఛిన్నం చేయబడి, these are the decomposers. When decomposers decompose the dead and decaying material related to plant and animals, then the complex material is going to the simpler forms, that is we can call ammonia, we can call as ammonification. In these enzymes are involved this GS, that is glutamate synthase, GOGAT, that is glutamate 2, oxoglutarate, and GDH, glutarate dehydrogenase enzyme. These are the enzymes are involved in this process. Okay, then the denitrification. The denitrification is very important in the process of nitrogen cycle, but also it is not a usable for the plants. So in this denitrification process, the reduction of nitrates back into the largely inert N2 gas completing the nitrogen cycle. ఈ ప్రక్రియ జరగడం ద్వారా పూర్తిగా నత్రజని వలయం అనేటువంటిది పూర్తవుతుంది. మరి ఇందులో ఏం జరుగుతుంది? In this process is performed by bacterial species like Pseudomonas, Thiobacillus Pseudomonas, and Clostridium in condition. Okay, Thiobacillus denitrificans bacteria is involved in this process. So this Thiobacillus denitrificans they use the nitrate as an electron acceptor in the place of oxygen during respiration. ఆక్సీకరణ చర్యలకు బదులుగా క్షేకరణ చర్యలు జరిగి ఇది క్షేకరించబడి ఏమవుతుంది? వినత్రీకరణ అనేటువంటి పద్ధతి ద్వారా అది అవాయు బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి? వీటిని అనరోబిక్ కండిషన్స్లో, ఆ వాటర్ లాగ్డ్ సాయిల్స్ లేదా నీటిని లేనటువంటి పరిస్థితుల్లో క్షేకరణ ప్రక్రియ జరిగి మనకు నైట్రోజన్ అయాన్లు లేదా నైట్రేట్స్ కావచ్చు లేదా అమోనియా కావచ్చు వినత్రీకరణ ప్రక్రియ ద్వారా తిరిగి అనునత్రజని రూపంలో బాహ్య వాతావరణంలోకి విడుదలవుతుంది. ఇది ఒక ఉపయోగకరం లేనటువంటి చర్య, ఇది హానికరమైనటువంటి చర్య. ఇట్ ఈస్ ఎన్ హార్మ్ఫుల్ రియాక్షన్ రిలేటెడ్ టు ప్లాంట్స్ అండ్ అదర్ ఆర్గానిజమ్స్.
వినత్రీకరణ ప్రక్రియ అనేటువంటిది నైట్రోజన్ తిరిగి బాహ్య వాతావరణంలోకి లేదా వాతావరణంలోకి విడుదలయ్యేటువంటి ప్రక్రియ. ఇది మొక్కలకు ఏమాత్రం ఉపయోగకరం కానటువంటి చర్య. ఇది ఉపయోగకరం కాదు. ఇట్ ఈస్ అన్ హార్మ్ఫుల్ రియాక్షన్. ఇది హానికరమైనటువంటి చర్య. మరి ఇక్కడ డీనైట్రిఫికేషన్ రియాక్షన్ లో ఈ వరుసలు మనం చూసినట్లయితే చూడండి, నైట్రేట్స్ నైట్రేట్లుగా మార్చబడుతున్నాయి, నైట్రేట్లు నైట్రోజన్ ఆక్సైడ్ మార్చబడుతుంది. ఇది నైట్రస్ ఆక్సైడ్ నుంచి తిరిగి అనగా నత్రజని రూపంలో మాలిక్యులర్ నైట్రోజన్ ఆర్ గ్యాసియస్ సబ్స్టెన్స్ రూపంలో బాహ్య వాతావరణంలోకి విడుదల కావడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ స్లైడ్ ను మనం గమనించినట్లయితే ఇన్ ది స్లైడ్ వాట్ వి ఆర్ అబ్జర్వ్డ్, ఇన్ ది స్లైడ్ వి ఆర్ క్లియర్లీ అబ్జర్వ్డ్ that this nitrogen cycle, in this nitrogen cycle, the atmospheric nitrogen, that is the molecular nitrogen, is going to fixation into the soil by the physical method. In this physical method, what we observed in this physical process, electrons are the light arc or lightning arc. We are observed that భౌతికమైనటువంటి ప్రక్రియ ద్వారా ఉరుములు మెరుపులు పిడుగులు పడ్డప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి అణునత్రజని, ఉరుములు మెరుపులు పిడుగులు పడ్డప్పుడు వాతావరణంలో అణునత్రజని భూమిలోకి చేరుతుంది. ఇది మొదటి ప్రక్రియ. అదేవిధంగా రసాయన పద్ధతి ద్వారా, హేబర్-బాష్ పద్ధతి ద్వారా మనకు అత్యధిక పీడనాల వద్ద వాతావరణంలో ఉండేటువంటి నైట్రోజన్ను మనకు అమోనియా రూపంలో లేదా యూరియా రూపంలో మనకు ఏమవుతుంది, మనకు రసాయనిక పద్ధతి ద్వారా వస్తుంది, హేబర్ పద్ధతి ద్వారా. అదేవిధంగా అత్యధిక 30% అనేటువంటిది రసాయన పద్ధతి ద్వారా జరుగుతుంది. కానీ అధిక మోతాదుల్లో నత్రజని స్థాపన అనేటువంటిది జీవుల ద్వారా స్థాపన చేయబడుతుంది. So that's we can call as biological nitrogen fixation. In this biological nitrogen fixation, we are observed the microbes like blue-green algae and bacteria are involved symbiotically, asymbiotically. అంటే సహజీవన పద్ధతి ద్వారా కానీ లేదా అసహజీవన పద్ధతి ద్వారా కానీ వాతావరణంలో ఉండేటువంటి నత్రజని భూమిలో స్థాపన చేయబడుతుంది. దిస్ వీ కెన్ కాల్డ్ యాజ్ నైట్రోజన్ ఫిక్సేషన్. దెన్ నెక్స్ట్ వీ కెన్ కాల్డ్ యాజ్ ammonification. In this ammonification, whenever the plants and animals going to dead and decaying, ఎప్పుడైతే మొక్కలు జంతువులు చచ్చిపోతాయో, అవి చనిపోతాయో, whenever dead of the plants and animals, then the detrivores or decomposers are involving the complex molecules like proteins or carbohydrates or lipids are going to the simpler form, the complex molecular form to simpler form by the detrivores or detritus cycle or decomposition process. విచ్ఛిన్న ప్రక్రియ ద్వారా, విచ్ఛిన్నకారుల ద్వారా మనం ఏమవుతున్న పూతికాహార బ్యాక్టీరియాలు లేదా సూక్ష్మజీవులు అమోనియాగా మార్చబడడం జరుగుతుంది. అమైనో ఆమ్లాలు కానీ లేదా కేంద్రకామ్లాలు కానీ లేదా ప్రోటీన్లు కానీ లేదా మాంసాకృతులు కానీ అమోనియంలోకి మార్చబడేటువంటి ప్రక్రియను మనం ఏమంటాం, అమోనీకరణ అని చెప్పారు. ఈ అమోనీకరణ నుంచి మనకు నత్రీకరణ బ్యాక్టీరియాలు అంటే నైట్రోసోమోనాస్, నైట్రోబ్యాక్టర్ అనేటువంటి బ్యాక్టీరియాలు ఈ అమోనీకరణ నుంచి మనకు నైట్రేట్లుగా మార్చబడడం జరుగుతుంది. ఇవి మొక్కలకు వినియోగపడేటువంటి రూపాలు. అవి మొక్కల్లోకి జంతువులకు చేరేటువంటి పద్ధతిని మనం ఏమంటాం, అని పిలుస్తాం లేదా స్వాంగీకరణం అని పిలుస్తాం. సో ఇన్ దిస్ అసిమిలేషన్ ప్రాసెస్ దిస్ నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్ అమోనియా గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ది ఆల్ ప్లాంట్స్, animals. So from plants to animals through biomagnification or whenever the food chain or food web, through food web, the plants are going to give the food material to the herbivores and the carnivores and other. Again after the dead and decaying, these are enter into the soil through decomposers or decomposing bacteria or other fungi. So then afterwards the nitrates and nitrates going to denitrification process or denitrification bacteria, that is thiobacillus denitrificans. These nitrates and nitrates going to enter into in the reduction process. These nitrates and nitrates going to enter into the molecular state, that is the denitrification. ఇది మనము వినత్రీకరణ అని పిలుస్తాం. ఈ వినత్రీకరణ పద్ధతి ద్వారా తిరిగి అణునత్రజని రూపంలో బాహ్య వాతావరణంలోకి నైట్రోజన్ చేరుతుంది. ఈ మొత్తాన్ని కలిపి మనం ఏమని పిలుస్తాం, నత్రజని వలయం అని పిలుస్తాం, నైట్రోజన్ సైకిల్ గా పిలుస్తాం. ఇందులో మనం చూస్తాం, చూడండి, ఇందులో మొట్టమొదటిసారిగా వాతావరణ నత్రజని మొక్కలు జంతువులు వినియోగపడే స్థితిలోకి మారుతుంది.
దాన్ని నత్రజని స్థాపన అన్నాం. ఆ తర్వాత మొక్కలు జంతువులు చనిపోయిన తర్వాత భూమిలో విచ్ఛిన్నకాల ద్వారా అమోనియా రూపంలో మారుతుంది, దీన్ని అమోనీకరణ అన్నాం. అక్కడ నుంచి మనకు నత్రీకరణ బ్యాక్టీరియా ద్వారా తిరిగి నైట్రేట్లుగా మార్చబడుతుంది, దీన్ని మనం ఏమని పిలిచాము, నత్రీకరణ అని పిలిచాము. ఇక్కడ నుంచి ఇవి మొక్కలు అమోనియాను వినియోగించుకుంటాయి, నైట్రేట్లను వినియోగించుకుంటాయి, దీన్ని మనం అసిమిలేషన్ దశ అన్నాం, అంటే స్వాంగీకరణ అన్నాం. అయితే ఇవన్నీ కూడా ఆక్సీకరణ ప్రక్రియలు. అయితే ఒక్కొక్కసారి ఆక్సిజన్ లభ్యం కానటువంటి స్థితిలో, వాటర్ లాగింగ్ కండిషన్లో, లేదా నీరు లభించినటువంటి స్థితిలో, లేదా క్షేకరం చెందించేటువంటి స్థితిలో, అధిక ఉష్ణం ఉండేటువంటి స్థితిలో ఈ వినత్రీకరణ బ్యాక్టీరియాలు, థయోబాసిల్లస్ డినైట్రిఫికెంట్స్ అనేటువంటి బ్యాక్టీరియాల ద్వారా ఈ నైట్రేట్లు తిరిగి అణునత్రజన్ రూపంలోకి చేరి మళ్ళీ వాతావరణంలోకి చేరడం అనేటువంటి జరుగుతుంది. ఇది మనం ఏమని పిలుస్తాము, వినత్రీకరణ అంటాం. ఈ వినత్రీకరణ ప్రక్రియ అనేటువంటిది మొక్కలకు ఏమాత్రం ఉపయోగకరం కానటువంటి చర్య, ఇది మొక్కలకు హానికరమైనటువంటి చర్య. ఈ విధంగా వాతావరణం నుంచి వచ్చినటువంటి నైట్రోజన్ తిరిగి వాతావరణంలోకి చేరుతుంది. ఇది నిరంతరంగా జరిగేటువంటి చర్య, ఇది నిరంతరం జరిగేటువంటి పునఃచక్రీయము లేదా చక్రీయ రూపంలో ఒక వలయాకారంలో జరుగుతుంది. కాబట్టి దీన్ని నైట్రోజన్ సైకిల్ అని పిలిచాము, నత్రజని వలయం అని పిలిచాము. ఈ విధంగా నత్రజని వలయము అనునిత్యం జరుగుతూ ఉంటుంది, ఇది జీవభూ రసాయన వలయాల రూపంలో. మరి దీనికి సంబంధించినటువంటి ఎకలాజికల్ ఫంక్షన్ ఏంటి, మన నత్రజని వలయం జరగడం వల్ల ఏం లాభం జరుగుతుంది మనం చూసినట్లయితే, నైట్రోజన్ ఈజ్ నెసెసరీ ఫర్ ఆల్ నోన్ ఫార్మ్స్ ఆఫ్ ది లైఫ్ ఆన్ ఎర్త్. భూమి మీద ఉండేటువంటి అన్ని రకాల జీవరాశుల్లోకి, అవి సూక్ష్మజీవులే కావచ్చు, అవి ఏకకణ జీవులే కావచ్చు, అవి బహుకణ జీవులే కావచ్చు, అవి మొక్కలే కావచ్చు, జంతువులు కావచ్చు, మనుషులే కావచ్చు. సో ఆల్ లివింగ్ బీయింగ్, వెదర్ ద ప్రోటీన్స్ ఆర్ ది secondary metabolites or proteins or carbohydrate, whatever it may be. So nitrogen is necessary. So it is a component of all amino acids. It is incorporated into proteins and is present in the bases that make up nucleic acids such as RNA and DNA. నత్రజనికి సంబంధించి అనేటువంటి రైబోజ్ న్యూక్లిక్ యాసిడ్ కావచ్చు, deoxyribose nucleic acid, whether the nucleic acid like DNA and RNA also, the base. నత్రజని క్షారాల్లో మనం ఏమని పిలుస్తాం, ప్యూరిన్స్ అండ్ పిరిమిడ్స్ చెప్పుకునేటువంటి అడినిన్, గ్వానైన్, సైటోసిన్ అండ్ యురాసిల్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో నైట్రోజన్ ఈజ్ నెసెసరీ. నత్రజని క్షారాల్లో కానీ, కేంద్రక ఆమ్లాల్లో కానీ, ప్రోటీన్లో కానీ ఇది అనుఘటకంగా ఉండేటువంటి నిర్మాణం నైట్రోజన్. And the chemical processing or natural fixation are necessary to convert gaseous nitrogen into compounds such as nitrate, ammonia, which can be used by plants. వాతావరణంలో అన్నత్రజన్ రూపంలో ఉండేటువంటి మాలిక్యులర్ స్టేట్ లో ఉండేటువంటి నైట్రోజన్, దిస్ మాలిక్యులర్ స్టేట్ ఆఫ్ ది నైట్రోజన్ ఈస్ గోయింగ్ టు యూజబుల్ ఫార్మ్ లైక్ నైట్రేట్స్ అండ్ నైట్రైట్స్ is a usable forms of the nitrogen by plants, by conversion of this biological nitrogen fixation method or the physical nitrogen fixation method or by chemical Haber, which is necessary for the in the ecological function. Okay, so the use of the nitrogen, మన నైట్రోజన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనం చూసినప్పుడు ఎరువుల రూపంలో ఉపయోగపడుతుంది, నైట్రిక్ ఆమ్లం రూపంలో, నైలాన్, డైస్, ఎక్స్ప్లోజివ్స్, అంటే మనం విచ్ఛిన్నకరం చేసేటువంటి మనకు ఏది బాంబుల రూపంలో కూడా ఈ నైట్రోజన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ద సిపియు ఇన్ కంప్యూటర్స్ యూజ్ ద N2 గ్యాస్ టు కీప్ దెమ్ ఫ్రమ్ హీటింగ్ అప్. ఎక్స్రే డిటెక్టర్స్ ఆల్సో దిస్ ఎలిమెంట్ నైట్రోజన్ అనేటువంటి ఇవి ఇందులో కూడా మనకు ఉపయోగపడుతుంది. క్రయో ప్రిజర్వేషన్, ద్రవరూప నత్రజని ద్రవరూప నత్రజనిలో -190 డిగ్రీ సెల్సియస్ దగ్గర మనకు ఎంబ్రియోస్ పిండాలను కానీ శుక్రకణాలను కానీ వాటికి సంబంధించినటువంటివి నిల్వ చేయడం అనేటువంటి జరుగుతుంది. బ్లడ్ను కూడా అది బ్లడ్ బ్యాంకుల్లో కూడా నత్రజన్ ఉపయోగిస్తున్నాం. మనకు ఏది రక్తాన్ని నిల్వ చేసేటువంటి బ్లడ్ బ్యాంకుల్లో కానీ రక్త నిల్వ కేంద్రాల్లో కానీ ఇది ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ద ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోలింగ్ పొల్యూషన్. మెనీ ఇండస్ట్రీస్ యూజ్ టు డిస్ట్రాయ్ టాక్సిక్ లిక్విడ్స్ అండ్ వేపర్ ఇండస్ట్రియల్ టూల్స్. అంటే వాటిని మనము ఏది వాతావరణంలో ఉండేటువంటి ఈ అణునత్రజని సాధారణంగా ఏది పొల్యూషన్ అంటే హాని చేసేటువంటి మనకు కాలుష్య కారకాలు నియంత్రించడంలో కానీ
లేదా వాటిని టాక్సిక్ సబ్స్టాన్సెస్ ద్రవ రూపంలోకి మార్చడంలో కూడా ఈ నత్రజని అనేటువంటిది తోడ్పడుతుంది. కాబట్టి ఈ బయోజియో కెమికల్ సైకిల్లో నత్రజని అనేటువంటిది అత్యంత ముఖ్యమైనది. జీవుల్లో అనుఘటకాలకంగా ఉంటుంది, అమోనియా రూపంలో ఉంటుంది, లేదా వీటికి సంబంధించినటువంటి పారిశ్రామిక కేంద్రాల్లో కూడా ఈ నత్రజని అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఎరువుల తయారీలో కూడా ఈ నత్రజని, వితౌట్ నైట్రోజన్ దెర్ ఆర్ నో ఫర్టిలైజర్స్. ఎరువులు ఉండవు, నత్రజని లేకుండా ఏ ఉండవు. జీవ ఎరువులే కావచ్చు, అది రసాయన ఎరువులే కావచ్చు, ఏ ఎరువులైనా కావచ్చు. నైట్రోజన్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎన్ ఎసెన్షియల్ ఫర్ ది మేకింగ్ ఆఫ్ ది ఆర్ ఫర్టిలైజర్స్ ఇన్ ఇండస్ట్రియల్ పర్పస్. కాకుండా ముఖ్యంగా డ్రగ్స్ తయారీలో, ముఖ్యంగా ఔషధ పరిశ్రమల్లో కూడా, ఔషధాల తయారీలో కూడా నైట్రోజన్ అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి అనుఘటకం. Okay, so this is about the uses of the nitrogen. Tomorrow we are going to discuss about the phosphorus cycle, okay, and sulfur cycle. రేపు phosphorus sulfur సంబంధించినటువంటి సైకిల్స్ రేపు మనం చూద్దాం. ఇవాళకి నత్రజని వలయం మనం చెప్పుకున్నాం. నత్రజని వలయంలో ఉండేటువంటి దశలు ఏంటో మనం చూసాం. నత్రజనిలో ఉండేటువంటి దశలు నత్రజని స్థాపన, నత్రజని నత్రీకరణ, స్వాంగీకరణ, అమోనీకరణ అండ్ వినత్రీకరణ అనేటువంటి దశలు మనం నత్రజని వలయంలో చూసాం. ప్రతి దశ ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఆర్ ఇన్ ఆఫ్ ది నైట్రోజన్ సైకిల్. ఓకే, టుడే we are going to stop here. Tomorrow we will going to discuss about the remaining